చాలాసేపు నిలబెట్టేసావు ఝాన్సీ. ముందు వేదిక మీదకి నీకు అలవాటైపోయింది, పిలవకూడదు. అలాగ ఎన్నోసార్లు చెప్పాను. అందరూ అయిన తర్వాత లాస్ట్లో ఎప్పుడు అవకాశం అప్పుడు పిలవాలి తప్ప దాదాపు గంట సేపు నిలబెట్టేసిన తమ్ముడు మీరిద్దరు ఇనవే. ఈ సినిమా దర్శకుడు నాగేశ్వర రెడ్డి అంటే అందరూ చెప్పారు, అదే నిజం. 3 పిక్చర్లు తీశాడు, 3 మంచి విజయాన్ని సాధించి పెట్టాయి. డైరెక్టర్ ఈస్ ది క్యాప్టెన్. నా బిడ్డ సినిమా తీసి నేను నా బిడ్డల గురించి పొగడం అనేది మంచిది కాదు. అగ్రజుడు గోపాలకృష్ణ గారు తెలుసు అది. సభాముఖంగా అందరూ మా గురువుగారు ఏంటి, అగ్రజుడు ఏంటి, గోపాల్ ఏంటి అందరూ చెప్పారు ఏంటనేది. క్రమశిక్షణతో ఉంటే ఏదైనా సాధించగల దానికి విష్ణు చెప్పాలి. ఎప్పుడు సినిమా ఏం సినిమా అది నువ్వు చేసింది? దేనికైనా రెడీ. దేనికైనా రెడీ కంటే ముందు ఢీ ఒక సూపర్ హిట్ అయితే, దానికి మించిన హిట్ దేనికైనా రెడీ అయితే, ఆ రెండింటినీ మించినటువంటి నిజమైన హిట్టు ఈ రోజున ఈడో రకం ఆడో రకం. వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడుకోవాలి. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే ఇక్కడ నవ్వుకుంటారు, టీవీ చూసేవాళ్ళు కూడా గ్యాస్ కొడుతున్నారు అనుకుంటారు. వాస్తవమైనటువంటి నగ్న సత్యం ఏంటంటే సినిమా విజయవంతమైంది, అత్యద్భుతమైన విజయం. ఇది మనోజ్ నాకు ఫోన్ చేసి, డాడీ ఇది జూన్ 30 వరకు ఆడుతుంది డాడీ అన్నాడు. ఏంట్రా ఎంత గ్యాస్ కొడుతున్నాడు వీళ్ళ అన్న మీద అన్న. ఆ మధ్య నేను మామ మంచు అరడు కంచు తీశాను, దాన్ని చూసి నాకు ఫోన్ చేయలేదు. ఏరా అన్న, నాకు నచ్చలేదు డాడీ అన్నాడు. అదేంట్రా అన్న, ఇది నచ్చింది డాడీ అన్నాడు. అయితే వీడి మాట వాస్తవం అవ్వాలి, తదాస్తు దేవతలు తదాస్తు అనాలి అనుకున్నాను. అలాగే సినిమా భగవంతుని ఆశీస్సులతో, ప్రేక్షకుల ఆశీస్సులతో విజయాన్ని సాధిస్తుంది. ది క్రెడిట్ గోస్ టు ఫస్ట్ డైరెక్టర్. ఆ తర్వాత డైరెక్టర్ కానీ నటీనటులు కానీ బ్రతకాలంటే నిర్మాత కావాలి. నిర్మాత లేకపోతే డైరెక్టర్ లేడు, నటీనటులు లేరు. ప్రొడ్యూసర్ అంటే భోజనం పెట్టే వ్యక్తి. నటీనటులు అందరికీ ఆ కథ ప్రకారం ఎన్నుకొని, ఇదిగో మీరు ఇన్ని గంటకు రావాలి, ఇన్ని గంటకు షూటింగ్ అంటే అన్ని గంటకు రావాలని కోరుకునే వ్యక్తి నిర్మాత. అలా వచ్చినప్పుడే ఆ ఆర్టిస్టులు కూడా నిజంగా బాగుంటారు. మనం వరి పైరుకు పెట్టినా, ఏదైనా వ్యవసాయ పనులు చేస్తున్నా, ఒక స్కూలు పెట్టినా, కాలేజీ పెట్టినా టైం ప్రకారం రాకపోతే ఏమైనా ఫ్లైట్ కూడా మన కోసం ఆగదు. టైం ప్రకారం జరిగిపోతుంటుంది. అలాగే టైం ప్రకారం రావాలి, టైం ప్రకారం మీకు డబ్బులు ఇచ్చేస్తాను అనుకున్నటువంటి మంచి నిర్మాత. ఇటువంటి నిర్మాత 10 కాలాల పాటు ఉండాలని నా మనోజ్తో ఫస్ట్ పిక్చర్ తీశారు బిందాస్. అలాగే దానికంటే 10 రెట్లు విజయాన్ని ఇది సాధిస్తుంది అని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను చిన్నవాడుగా. ఇటువంటి గొప్ప చిత్రాలు మంచివి తీయాలని, సినిమా పరిశ్రమకు మంచి నిర్మాతలు అవసరం, మీలాంటి నిర్మాతలు అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. రాజేంద్ర ప్రసాద్ తమ్ముడు గురించి నేనేం చెప్పాలి, అన్నీ చెప్పాను. ఇంతకుముందు అగ్రజారు ఏదో అన్నావు, ఇది ఉమ్మడి కుటుంబం భార్య అని. ఎక్కడో చదువుకున్నాం ఒక పద్యం. భార్య అనడు భారమ్ము లేనిచో, భారం అంటే బాధ్యత అనేది మీకు తెలుసు. భార్య అనడు భారమ్ము లేనిచో పులిటి ఆకువరి పురుషుడు ఎగురు. దారి తప్పని దైవము భార్యరా విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు. భార్య అనే బాధ్యత లేకపోతే అన్నం తిన ఆకు విస్తరి తినేసిన తర్వాత ఆకు ఎలా గాల్లో ఎగురుతుందో అలా గాల్లో ఎగురుతున్నట్టుగా పురుషుడి జీవితం అవుతుంది. దారి తప్పనివ్వకుండా భార్య కరెక్ట్గా భర్తను దారిలో పెట్టేది నిజమైన భార్య, ఆవిడే దైవం అని చెప్పారు. కాబట్టి ఆ భార్య అవసరం, ఉమ్మడి కుటుంబం అవసరమని ఆ శివాజీ గణేష్ నాకు అనిపించారు. నన్ను బాబాయ్ అని పిలిపించేవాడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శివాజీ గణేషన్ గారు. ఆయన నన్ను ఎప్పుడూ బాబాయ్ ఫ్యామిలీ రా, ఉమ్మడి కుటుంబం రాని. అందుకే ఆయన కుటుంబాన్ని చూసి నేను కూడా ఉమ్మడి కుటుంబంగా ఉండాలి, పిల్లలు కలిసిమెలిసి ఉండాలి, ఎవరి దారిన వాళ్ళు పోతే కష్టం అని మా గురువుగారు కూడా చాలా సినిమాలు తీశారు. కాబట్టి ఈ కాలం ఎవరికి వారి యమునా తీరి నేను బ్రతకలేనా అని బ్రతకచ్చు, కానీ యు ఆర్ నాట్ సపోజ్ టు ఫర్గెట్ అబౌట్ పేరెంట్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్. లైఫ్ లాంగ్ మనిషి కంఠంలో జీవితం ఉన్నంత వరకు అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు కలిసి ఉంటేనే అది గొప్ప కుటుంబం అని నా భావం. అది కోరుకుంటున్నాను, కలిసిమెలిసి ఉండాలని. నేను చెప్తుంటాను, ఈగో అనేది 3 అక్షరాలు, 12 అక్షరాలు రిలేషన్షిప్ అనేది. ఆ రిలేషన్షిప్ ఎప్పుడు అవసరం. మా అబ్బాయి, రెండో అబ్బాయి ఏంటి,
మొదటి అబ్బాయి ఏంటి, వీళ్ళిద్దరు కూడా నీ అభిమానులే, నో డౌట్. నేను అప్పుడప్పుడు కొంచెం జలసీ ఫీల్ అయ్యేవాడిని. ఏరా, ఎంతోమంది హీరోలు ఉండగా డాడీని ఒప్పుకోకపోతే పోయావు, రాజేంద్ర ప్రసాద్ని ఒప్పుకోవడం ఏంటరా, ఈజ్ ఏ కామెడీ యాక్టర్ కదా అని. కాదు డాడీ, ఒక కామెడీ యాక్టరే కాదు, ఒక సినిమా చూశారా, దానిలో ఎన్ని నవరసాలు పోషించాడు అన్నాడు. కాబట్టి నిజంగా రాజేంద్ర ప్రసాద్ 46 సినిమాలు చేశాడు, 48 సినిమాలు తెలుసు. కానీ నేను మాత్రం ఒక సంవత్సరం విలన్గా 38 సినిమాలు చేశాను. భార్య బిడ్డలు అసలు గుర్తే లేదు. పనిచేయడమే. నువ్వు అన్నావు మళ్ళీ ఉంటామో లేదో భోజనం కోసం అని. అందరూ అంతే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సినిమాలు ఉంటాయో లేదో, ఈ సంవత్సరం చేసేద్దాం అని అటు రామారావు గారి పక్కన, నాగేశ్వర గారి పక్కన, కృష్ణ గారి పక్కన, శోభన్ బాబు గారి పక్కన, కృష్ణ గారి పక్కన, కృష్ణరాజు గారి పక్కన, మురళీబాబు, ప్రతి ఒక్కరితో విలన్గా యాక్ట్ చేయడమే, విలన్గా కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే టైం చాలా అమూల్యమైనది. ఆ టయాన్ని కాలం ఎల్లవేళలా మంది కాదు. ఈరోజు గడిచిపోయింది, మన వాట్ ఈజ్ టుమారో వీ డోంట్ నో. కాబట్టి కాలాన్ని వేస్ట్ చేయకుండా చెయ్యాలని ఎంతో మనం కష్టపడ్డాం. అలా కష్టపడాలని పిల్లలను కోరుకుంటాం. కానీ నేను అంటూ ఉంటాను, మనం అనుకున్నా ఒరే నువ్వు వద్దురా, చాలరా, మార్నింగ్ టు 6 to ఈవినింగ్ 6 అంటే వీడు నాకంటే ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాడు. ఇదంతా వాళ్ళ కష్టానికి పైన ఫలితం ఈ భగవంతుడు ఈ సినిమాని ఇచ్చాడు. విష్ణు, సక్సెస్ గురించి మనకు గర్వం ఉండకూడదు, ఫెయిల్యూర్ గురించి ఉండకూడదు. పెదరాయుడు వచ్చినా, వరుసగా సిల్వర్ జూబ్లీస్ వచ్చినా అహంకారం రాలా మాకు. ఇదిగో గోపాల్ ఉన్నాడు, 4 సినిమాలు వరుసగా సూపర్ హిట్స్ ఇచ్చినా కూడా మేము గర్వంగా ఫీల్ అవ్వాల. పెదరాయుడు చరిత్రను సృష్టించిన ఓహోని కాలర్ ఎగరేలా. అలాగే ఫెయిల్యూర్స్ వచ్చినాయి. శివాజీ గణేశన్ గారు అనేవారు, రామారావు గారు అనేవారు, నాగేశ్వర గారు తీసిన ప్రతి సినిమా హిట్ అయితే ఆ డబ్బే ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. కాబట్టి సక్సెస్, ఫెయిల్యూర్స్, ఫేట్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ లాగా. యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ నాట్ జోకింగ్ విష్ణు, చెప్పకూడదు అనుకుని చెప్పాలనిపిస్తుంది నాగేశ్వర రెడ్డి. మరి నువ్వు చెప్పావు, అతనే చేశాడు. ఆ విలన్ దగ్గరకు వచ్చి నీ చెల్లెల్ని నేను కానీ అని చెప్తాడు చూసావా, ఇట్ ఇస్ ఎ వండర్ఫుల్. నేనే షాక్ అయ్యాను, ఇంత టాలెంట్ వీడికి ఎప్పుడు వచ్చింది అని. ఇది పొగడత కాదు, యు నో ఇట్. అవునా, నువ్వే చెప్పించావా? ఇంకో సీన్లో ఈ చెవు మాత్రం ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అయిందేనా ఏమండి? ఇది అంటే చెవు కూడా భయపడుతుందిరా అని చెప్పాడు ఆర్టిస్టు. దట్ ఈజ్ ఆర్టిస్ట్. అది భగవంతుడు నీకు ఇచ్చిన వరం. వరప్రసాద్ మన రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టుగా రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఏమయ్యా, నువ్వు రెండో హీరో, చాలా సెన్సిటివ్ అని చెప్పావు ఇంట్లో. నీతో ఎలా మాట్లాడాలి? నేను సెన్సిటివ్, నాకంటే సెన్సిటివ్ కాదు కదా. ఐ అప్రిషియేట్. నువ్వు మొదట విష్ణు వచ్చి డాడీ ఇలా రాజిస్తారని అనుకుంటానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాను. అంటే నాకు అభ్యంతరమే లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అన్నాను. కానీ ఈ సినిమా చూసిన తర్వాత వాట్ ఏ వండర్ఫుల్ బాయ్ యు ఆర్. ఇలా కలిసి మెలిసి ఉండాలి, నువ్వు ఇంకా గొప్ప విజయాలు సాధించాలి. అయినా రాజేంద్ర ప్రసాద్ అన్నట్టు కళ్ళు నెత్తికెక్కకుండా మా గురువుగారు చెప్పినట్టుగా ఇంకా మీరిద్దరూ, మరి ఆ గుండమ్మ కథ రైట్స్ ఎవరి దగ్గర నాకు తెలియదు, కానీ ఒకవేళ ఉంటే నేను మీ ఇద్దరితోనే తీస్తాను, ఇది షూర్. మరి ముద్దు నేను తీస్తానని చెప్పకూడదు. ఎవరి దగ్గరైనా ఉంటే అది తప్పు అవుతుంది, నా పెద్దరికం పోతుంది. కాబట్టి అది ఎవరి దగ్గర, మన వాళ్ళ దగ్గర ఉండి ఇస్తానంటే ఫస్ట్ నేనే తీస్తాను. డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి, ఇది మాట వాస్తవం. అందులో తండ్రి పాత్ర నేనే, మీరు కాదు. నేను విలన్ పాత్ర ఉంటే వేస్తాను. గుండం లేకుండా ఎలా సార్ ఉంటావు? ఝాన్సీ, యూఆర్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఈ మధ్య నాగార్జున సినిమా చూశాను. యూఆర్ ఎ గుడ్ యాట్ ఆర్టిస్ట్. నువ్వు యాంకర్గా వచ్చావు, కానీ ఏదైనా ఒకటే, ఇట్ ఈస్ ఎ గుడ్ జాబ్. ఆ మాటల్లో కానీ మాట తీరులో కానీ సపరేట్గా నేను అభినందించనక్కర్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ వన్స్ అగైన్. ఆనందముల్లా కలిసి మెలిసి ఉండండి, గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటాను. హేమ, నిన్ను గురించి నేను కథ నాది కానప్పుడు అన్ని ప్రామిసులు చేస్తే చాలా తప్పుగా ఉంటుంది. కథ నాది కానప్పుడు నేను వాగ్దానాలు చేయను. నువ్వు నా బ్యానర్లో చేశావు. హీరోయిన్స్, యూ డిడ్ వండర్ఫుల్ జాబ్. యూ డామినేటెడ్ దట్ గర్ల్. No, after seeing the picture, if you are not the heroine in this movie, actually my love, I wanted to love you. Then, తమ్ముడు,
పోసాని ఈజ్ అ వండర్ఫుల్ రైటర్. చాలామంది తెలియదు. మా అగ్రజుడి దగ్గర నుంచి వచ్చిన శిష్యుడిగా ఆయన చెప్పాడు, రియలీ ఈజ్ ఎ వండర్ఫుల్ రైటర్. నాకు కూడా ఎన్నో చిత్రాలు కలిసి మెలిసి కూర్చొని రాసుకున్నాం. నిజమైన ప్రేమ, ఆప్యాయత, ఏదైనా మనసు కష్టం కలిగినప్పుడు ఫోన్ చేసి అన్నయ్యతో మాట్లాడాలి నేను అని చెప్పి నన్ను గురించి ఎప్పుడూ ప్రేమించే వ్యక్తి. కాబట్టి నీ బిడ్డలు కూడా గొప్ప హీరోలు కావాలని కోరుకుంటూ నేను హృదయపూర్వకంగా బాబాను కోరుకుంటున్నాను. యూఆర్ ఎ వండర్ఫుల్ యాక్టర్. ఈ పిక్చర్కి రైటర్, పేరున కాలం టైం అయింది. ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైలాగ్ రైటర్, నాకు డైలాగ్స్ అంటే ఇష్టం. నన్ను డైలాగ్ కింగ్ అని పేరు రావడానికి కారకులు నా పరుచూరి అగ్రజులు. అలాగా మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఐ అప్రిషియేట్. పేరు నా అమ్మాయి నీకు కూడా, ప్రతి ఒక్కరికి పిక్చర్లు పనిచేసినటువంటి టెక్నీషియన్స్కి, కార్మిక సోదరులకి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ షిరిడి సాయినాథుని దయ వల్ల ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. అయితే నేను